ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెరపకురా చెడేవు అంటే ఇదేనేమో. అంటే ఆ హల్వారాజ్కి బుద్ధి చెప్దామనుకుంటే మనకి శిక్ష పడింది కదా. నాకు మాత్రం ఇది శిక్షలా లేదండి, ఏదో వరంలా ఉంది. ఏంటి? అదే బైక్ మీద అయితే ఓ పావు గంటలోనో 10 నిమిషాల్లోనో మిమ్మల్ని డ్రాప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 1 అవర్ మీతో కలిసి నడుస్తున్నాను కదా అని. ఓ, మీకు అలా అనిపిస్తుందా? మొత్తానికి అనిపించారు. ఏమనిపించాను? అదే మీరు కూడా అందరు అబ్బాయిలాగే అని. భలేవారే, నేను మీరనుకునే టైప్ కాదండి. రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరో టైపు. అంటే తను ప్రేమించే అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ముందుగానే డ్రీమ్స్లో. ఏమైందండి? చెప్పు. తెగిపోయింది. అయ్యో, అదృష్టం బాగా కలిసొచ్చింది. పదండి. బయలుదేరగాని ఏ ముహూర్తంలో ఆ హల్వారాజ్ మొహం చూశానో అన్ని బ్యాడ్ సిమ్టమ్సే. అందులో నేను కూడా ఉన్నానా? లక్కీగా మీరు లేరులేండి. బతికించారండోయ్. అబ్బా, కాళ్ళు కాలిపోతున్నాయండి. నేను నడవలేకపోతున్నాను. పోనీ ఒక పంచేనండి, నా షూ ఇవ్వనా? బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంది. ఇది నాకు బాలేదండి. నేను బండి మీద కూర్చుంటే మీరు నెట్టడం ఏంటండి? మీకేమాత్రం కష్టం లేకుండా ఇలా తీసుకెళ్లడం నాకు బాగా నచ్చింది. నేను మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేంటి? మీకే కష్టం వచ్చినా నేను కన్నీరవుతాను. మీకు సంతోషం వస్తే మీ పెదవులపై చిరునవ్వు నవ్వుతాను. ఫైనల్గా మీకు తోడు నీడగా ఉంటాను. ఇప్పుడు మీరు కవిత్వం చెప్పారు కదూ. నా మనసులో ఫీలింగ్స్ నీకు కవిత్వంలా ఉందా? పోనీలే, ప్రస్తుతానికి అలా అనుకోవడమే కరెక్ట్. అవునండి, కవిత్వమే చెప్పాను. మొన్న మధ్య సోషల్ సైట్స్లో చూశాను. చాలా బాగుందండి. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.